ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో రామ్ గారు, వాహనదారులకు ఒక గుడ్ న్యూస్, ఒక తీపి ఊరట అని అనుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ చలానా లేని బండ్లు ఏవి ఉండవు. నిజంగానే ఇప్పుడు డిస్కౌంట్ ఒకటి నడుస్తూ ఉంది అని అంటున్నారు. ఒక డేట్ కూడా ఇచ్చారు. ఆ డేట్ ఏంటి, ఎలాంటి వాళ్ళు ఈ డిస్కౌంట్ ని యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు డిస్కౌంట్ యూజ్ చేయకూడదు, తర్వాత దీనికి ఏమైనా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చా? ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న చలాన్లు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కేసెస్ ఇవన్నిటిని సెటిల్ చేసుకోవడానికి లోక్ అదాలత్ డ్రైవ్ ఒకటి అవుతుందండి. ఈ లోక్ అదాలత్ డ్రైవ్ ఏంటంటే 13th of December అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 12 states లో అవుతున్నాయి ఇవి. అందులో మన తెలంగాణ స్టేట్ కూడా ఉంది. సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఈ డ్రైవ్ లో జనాలు లోక్ అదాలత్ కి వెళ్ళి, వాళ్ళకి సంబంధించిన ఏరియాలో వాళ్ళు వెళ్ళి, వాళ్ళ మీద ఏదైతే పెండింగ్ కేసెస్ ఉన్నాయో అవి అక్కడ ఏంటంటే వాళ్ళు నెగోషియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు టోటల్ ఈ కేసెస్ ఉన్నాయి, సో ఇంత అమౌంట్ నేను కట్టాలి, కానీ నేను ఇంత మార్కే కట్టగలుగుతాను అని వాళ్ళు ఏంటంటే అక్కడ నెగోషియేట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కోర్టు కూడా వాళ్ళ పరిస్థితిని మొత్తం అంతా చూసి నిజంగానే వాళ్ళు కట్టే పరిస్థితుల్లో లేరు అని అనుకుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. ఇంత కాదు నువ్వు ఇంతవరకు కట్టు అనేసి డిస్కౌంట్స్ అవి ఇస్తారనమాట. ఇది 13th of December నాడు అవుతుంది. అయితే అన్ని కేసులు దీంట్లో కౌంట్ అనేది వర్తించదు అనమాట, అన్నిటికీ వర్తించదు. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మీరు నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడము, లేదంటే రాంగ్ పార్కింగ్, సిగ్నల్ లో లేన్ క్రాసింగ్, సిగ్నల్ జంపింగ్, ఇలాంటి వాటి అన్నిటిని వాళ్ళు నెగోషియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కొన్ని కేసెస్ ఉంటాయి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అయ్యే ఎక్కువ ఉంటాయి మన దగ్గర. సో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, ఇంకోటి ఏంటంటే హిట్ అండ్ రన్ కేసెస్ కొన్ని ఉంటాయి, రైట్, అండ్ కాజింగ్ ఇంజురీస్, అంటే ఇట్లా యాక్సిడెంట్ వల్ల సివియర్ ఇంజురీస్ ఏదైతే అవుతుంటాయో ఇలాంటి కేసెస్ మటుకు దీని కింద రాదు. వాళ్ళు ఖచ్చితంగా నెగోషియేట్ చేసే ఆప్షన్ లేదు, ఫుల్ పేమెంట్ చేయాల్సిందే. ఈ కేసెస్ కాకుండా చిన్న చిన్న కేసెస్ ఏవైతే ఉంటాయో, నెంబర్ ప్లేట్ ఇష్యూ, ఇందాక నేను చెప్పిన ఈ లిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు నెగోషియేట్ చేసుకొని వాళ్ళు లోక్ అదాలత్ ఏంటంటే ఒక ఫైనల్ అమౌంట్ చెప్తారు. టోటల్ అమౌంట్ లో ఇంతవరకు కనుక మీరు కట్టారంటే కనుక కేసులన్నీ కొట్టేస్తాము అని వాళ్ళు ఒక హామీ ఇస్తారు. అప్పుడు ఆ అమౌంట్ కట్టేస్తే వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఉన్న కేసెస్ అన్ని కూడా నలిఫై అయిపోతాయి అన్నమాట మనకి. అంటే మీరు అన్నారు కదా కొన్నిటికి వర్తించదు, కొన్నిటికి వర్తిస్తుంది అనేసి. ఓకే, అది అక్కడికి వెళ్ళి వీళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారు. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళాలా, లేకపోతే ఏదైనా ఆన్లైన్ ద్వారా ఉంటే బెటర్ ఏమో అని ఏమన్నా ఉంటుందో, ఒక వెబ్సైట్ కానీ అలా? నల్సా అని ఒక వెబ్సైట్ ఉందండి. సో ఈ నల్సా వెబ్సైట్ లో ఏంటంటే వాళ్ళు లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ కనుక మనం ఇచ్చామనంటే మనకి కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ టోకెన్ నెంబర్ లాగా ఉంటుంది అనమాట. సో ఏ ఏరియాలో ఎక్కడ ఈ డ్రైవ్ అనేది అవుతుంది, సో మన టోకెన్ నెంబర్ అది కూడా ఉంటుంది అనమాట. అది కనుక మీరు అందులో ఫిల్అప్ చేసుకుంటే మీకు టైం స్లాట్ కూడా వస్తుంది మనకి. సో ఆ టోకెన్ తీసుకొని ఏంటంటే వాళ్ళు వెళ్ళారనుకోండి లోక్ అదాలత్కి, అప్పుడు దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారనమాట అక్కడ. సో ఏంటంటే బోత్ సైడ్స్ నెగోషియేషన్, బోత్ సైడ్స్ వాదనలు విన్న తర్వాత దిల్ కమ్ అప్ విత్ ది డిస్కౌంట్స్. సో డైరెక్ట్ గా వెళ్లే కంటే కూడా ఈ నల్సా వెబ్సైట్ నుంచి వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ అయ్యి తర్వాత వెళ్తే పనులు కొంచెం తొందరగా అవుతాయి. December 13th రోజే ఇది జరుగుతుంది. సో మీరు అన్నట్టు నాల్సా వెబ్సైట్ ద్వారా మనం టోకెన్ తీసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి కూడా బండ్లు ఇస్తూ ఉంటారు కదా రామ్ గారు, మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద బండ్లు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా వీటి వల్ల ఎంత మందికి ప్రమాదం అంటే, పిల్లలకి ఈ బాగా చక్కగా డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా ఎఫెక్ట్. మామూలుగా అంటూ ఉంటారు రోడ్లో, అరే నువ్వు ఎంత చక్కగా వెళ్ళినా కూడా పక్కనోడు రావాలా అంత చక్కగా, లేదంటే ఆడు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సో నిజంగా ముఖ్యంగా పిల్లలకు అసలు ఆ బండి ఇవ్వాల్సిన ఏజ్ కానప్పుడు కూడా పేరెంట్స్ ఇస్తూ ఉంటారు కదా. ఇది మెయిన్ అసలు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఏంటంటే గొప్పలకి, మా ఆవిడ ఇంకా 4th క్లాసే, బండి ఎంత బాగా నడుపుతున్నాడు చూడండి, 5th క్లాసే, కాలు కూడా సరిగ్గా కానీ బండి నడిపేస్తారు మా వాడని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది చేసేది ఎంత పెద్ద నేరం అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అది వాళ్ళ పిల్లలకే కాదు, చుట్టుపక్కల ఎంతో మందికి అది ప్రమాదం యాక్చువల్ గా. సో అది తెలియక, ఇంకొకటి అలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అంటే ఒక మైనర్ బండి నడుపుకుంటూ ఏదైనా యాక్సిడెంట్ క్రియేట్ అయింది అంటే కనుక యాక్చువల్ గా కేసు పడేది వాళ్ళ పేరెంట్స్ మీద. పేరెంట్స్ వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇంకొక లైఫ్ ని వీళ్ళు తీసుకున్నారని ఒక గిల్ట్, ఇవన్నిటికీ రెస్పాన్సిబుల్ ఎవరు అంటే పేరెంట్స్ అవుతారు. కాబట్టి ఆ గొప్పలకి పోయి లేదా సరదాకి వాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా అనేసి అలా బండ్లు ఇచ్చేయడం కరెక్ట్ కాదండి. ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ప్రాపర్ గా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మీరు నేర్పించుకొని ఇవన్నీ చేశారంటే కనుక
ఆబ్వియస్లీ దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ గోయింగ్ అహెడ్. అప్పుడు ఏంటంటే ఎవ్రీబడి విల్ బి సేఫ్, మీ పిల్లలు కూడా సేఫ్ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా సేఫ్ ఉంటారు. సో ఈ నార్మ్స్ ని పాటించడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఈ సీరియస్నెస్ అనేది ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అయితే కానీ అర్థం కాదు చాలా మందికి. సో అర్థమైన వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ తెలుసు. ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం కూడా మనం, చిన్న చిన్న ఇట్లా మైనర్స్ డ్రైవ్ చేసుకుంటూ, స్పెషల్లీ స్పోర్ట్స్ కార్స్ ఇవి చూస్తుంటాం మనం. ఏంటంటే స్పోర్ట్స్ కార్స్ లేదా స్పోర్ట్స్ బైక్స్ ఇవి నడుపుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్ అవ్వడము. వాళ్ళు బాగానే ఉంటారు, స్పోర్ట్స్ కార్స్ సేఫ్టీ అంతా బాగానే ఉంటుంది కాబట్టి ఆ పక్కన వాళ్ళు కదా పోయేది. సో ఆ పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కాబట్టి ఇది గ్రహించి పిల్లలకి అండర్ ఏజ్ లో ఉన్నప్పుడు బైక్ కి కానీ కార్ కి కానీ యాక్సెస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో దాని నుంచి మనము అంటే రీఫ్రెన్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి. చాలా మందికి లైసెన్స్ కూడా లేకుండానే డ్రైవ్ చేస్తూ ఉంటారు. యా, చాలా మంది అంటే ఏజ్ వచ్చినాక కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని నడపాలి అని వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకుంటారు. చాలా మంది ఎక్కడ దాకా చూస్తారంటే దీన్ని, పోలీస్ పట్టుకుంటే చూద్దాంలే, పట్టుకుంటే 100 రూపాయలు ఇస్తే వదిలేస్తారులే అనే థాట్ లోనే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోరు. కానీ మీరు ఒక ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవాలన్నా, ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు, ఇప్పుడు సపోజ్ నా బండికి ఏదైనా అయింది, నా బండికి ఇప్పుడు నేను రిపేర్ కాస్ట్ పెట్టుకోలేను, నేను వాడు 1,00,000 రూపాయలు ఏమో అవుతుంది అంటున్నాడు, బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది కానీ నాకు లైసెన్స్ లేదనుకోండి, నేను క్లెయిమ్ చేసుకోలేను. సో ఆ వర్త్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా మంది దీన్ని అంటే బియాండ్ థింక్ చేయరనమాట. ఏంటంటే పోలీస్ పట్టుకుంటారు అప్పుడు లైసెన్స్ చూపించాలని మాత్రమే ఆలోచిస్తారు. కానీ అదర్వైజ్ అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వచ్చే ఫర్దర్ బెనిఫిట్స్ ఏంటివి, అది లీగలీ ఎందుకు ఉండాలి అనే థాట్స్ లేకుండా చాలా మంది ఏంటంటే తీసుకొని కూడా తీసుకోరు, ఎందుకు డబ్బులు టైం వేస్ట్ అనేసి. కానీ తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా అయిందనుకోండి, అప్పుడు వాళ్ళ దానికంటే ఇంక చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది వాళ్ళ చేతిలోంచి. నిజంగా. సో లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకైతే అసలు బండ్లు ఇవ్వకండి. సో December 13th అందరూ చక్కగా యూస్ చేసుకోండి, మంచిగా డిస్కౌంట్ పొందండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.